మరొకసారి మన ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. ఇవాళ మరలా మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని సంగతులను మనం పరిశీలన చేస్తాం. మత్తయి సువార్త 14 నుండి మరొకసారి మనం పరిశీలన చేస్తాం. 14 నుండే చేస్తాం, లేదనంటే ఇంకెక్కడి వరకు కూడా 11 నుండి కూడా చదవచ్చు. 11 నుండి అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. మీకు వ్యత్యాసం చాలా సందర్భాల్లో చెప్పానని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రవక్తలు తర్వాత ప్రవక్తల తర్వాత ఎవరండి? బోధకులు. ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు అయితే అబద్ధ బోధకులు వస్తారు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. మీకు ఇంతకు ముందు ఒకటి తెలియచేశాను. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలు చదివినప్పుడు ఆ కాలంలో అబద్ధ ప్రవక్తలు ఉండేవారు, ఇప్పుడైతే అబద్ధ బోధకులు మీ మధ్యకి వస్తారు అన్నటువంటి మాటను మనం చదువుతాం. క్రొత్త నిబంధన యుగంలో కూడా సరే మొదటి శతాబ్ద కాలంలో అపోస్తలులతో పాటు ప్రవక్తలు కూడా ఉండేవారు. కానీ ఆ ప్రవక్తల గురించి కాదు అక్కడ మాట్లాడుతున్నది. క్రొత్త నిబంధన సంఘంలో అబద్ధ ప్రవక్తలకు తావు లేదు. ఈ మాటను మీరు గుర్తించండి. క్రొత్త నిబంధన సంఘంలో అబద్ధ ప్రవక్తలకు తావు లేదు. కాబట్టి యేసు ప్రభు చెబుతున్నటువంటి 24వ అధ్యాయం 11వ వచనం మనం చదువుతున్న ఆ వచన భాగంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అని అన్నప్పుడు అక్కడ చెప్పబడిన అబద్ధ ప్రవక్తలు అన్నవాళ్ళు పాత నిబంధనలోని ప్రవక్తలు. వాళ్ళు అబద్ధాన్ని పురమాయించి పలికేటువంటి ప్రవక్తలు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమం విస్తరించుతూ వస్తూ ఉంది. మీకు చాలా సందర్భాల్లో దానికి కూడా సంబంధించిన విషయాన్ని వివరించాను. అక్రమం విస్తరించడం అని అంటే ఎలాగ విస్తరిస్తూ వచ్చింది? అక్రమం ఎలా విస్తరించింది అని అంటే మీకు ఇంతకుముందు తెలియచేశాను. ధర్మశాస్త్రము అనగా పాత నిబంధన ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినప్పుడు దానిని పాటించిన వాళ్ళు, నిజముగా ఆత్మ సంబంధమైన ధర్మశాస్త్రాన్ని పాటించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అందులో దాన్ని విశ్వాస రూపంలో పాటించిన వాళ్ళు కొంతమంది 200 సంవత్సరాలకు ఒకరు ఉంటేను, అందులో వాళ్ళు ఏం చేసేవారనంటే 200 సంవత్సరాలకు ఒకే ఒక పరిశుద్ధుడు లేదా నీతిమంతుడు బ్రతికేవాడు. అలా అక్రమము పెరుగుతూ వచ్చేసరికి యేసు ప్రభు పుట్టేసరికి ఇశ్రాయేలు జనాంగమే దేవుని పిల్లలుగా ఉండవలసిన జనాంగం ఎలాంటి పిల్లలుగా మారారు అని అంటే అపవాది పిల్లలుగా, సర్ప సంతానంగా మారారు. దేవుని సంతానముగా ఉండవలసిన ప్రజలు ఎలా మారారండి? సర్ప సంతానం. కనీసం ఆవగించంత విశ్వాసం కూడా లేని ఒక దారుణమైనటువంటి ప్రజలుగా తయారయ్యారు వాళ్ళు. ఇది మనకు అర్థం కావాలి. కృష్ణ గారు మ్యూట్లో పెట్టండి. మీకు ఒకసారి చెప్పాలి, ఎంత తిరిగి చెప్పకూడదు. కాబట్టి అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతూ వస్తూ ఉంటుంది అన్నమాట. అనేకుల ప్రేమల ధర్మశాస్త్రాన్ని పాటించడానికైనా పద్ధతి ఏమిటండి? ధర్మశాస్త్రాన్ని పాటించే పద్ధతి ఏమిటనంటే ప్రేమించడం ద్వారా. నిన్న వలె నీ పొరుగు వానిని ప్రేమించమన్న ఒక్క ఆజ్ఞలోనే ఏమంత దాగి ఉంది? ధర్మశాస్త్రం అంతయు అందులోనే ఇమిడి ఉంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం.
అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని అంటే అర్థమేమిటి? ఇప్పుడైనా అర్థమవుతుంది నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అక్రమం విస్తరణకు కారణం ఏమిటంటే ధర్మశాస్త్రమే. ఆ అక్రమము ద్వారా ప్రేమించాలనుకున్న వాళ్ళ ప్రేమలు కూడా చల్లారిపోయేంత పరిస్థితికి ధర్మశాస్త్రం ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొచ్చిందన్నమాట. దాన్ని ఏ ఒక్కడు పాటించడానికైన ప్రయత్నించినా కూడా సరే, పాటించడానికైనటువంటి ప్రయత్నంలో విఫలైనటువంటి వాళ్ళనే మనం చదువుతూ వస్తూ ఉంటాం. కాబట్టి అంతము వరకు సహించిన వాడెవడో వాడు రక్షింపబడును అంటే అర్థం ఏమిటంటే ధర్మశాస్త్రం వరకు ఎవరెవరైతే బ్రతుకుతూ ఉంటారో వాళ్ళు నిజముగా ధర్మశాస్త్రం అంతమయ్యేంత వరకు ఎవరైతే బ్రతుకుంటారో వాళ్ళు రక్షించబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని పొందుకుంటారనే ఒక ఆత్మ సంబంధమైన విషయాన్ని ఇక్కడ మాట్లాడడం మనం గుర్తిస్తూ ఉన్నాం 14లో. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. కాబట్టి ఈ రాజ్య సువార్త ఏ రాజ్య సువార్త? ఈ రాజ్య సువార్త ఏ రాజ్య సువార్త ఏంటండి? ధర్మశాస్త్రం యొక్క రాజ్య సువార్త. ధర్మశాస్త్రం యొక్క రాజ్య సువార్త ఏమిటి అని అంటే మీకు అనేక సార్లు మనం చదువుంటాం. మన పాత నిబంధనలో ఈ యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను రాజ్యం గురించి మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఏమని తెలియజేస్తూ వచ్చాడు? రాజ్యం గురించి మాట్లాడుతూ వస్తూ ఏమని తెలియజేస్తూ వచ్చాడంటే పరలోక రాజ్యము లేదా దేవుని రాజ్యం సమీపమై ఉన్నది, మీరందరూ ఏం చేయండి అంటే మారు మనసు పొంది దేవుని రాజ్యంలోనికి ప్రవేశించండి అని ఇశ్రాయేలీలకు తెలియజేసినటువంటి ఒక సువార్త. అది వాళ్ళకి అది శుభవార్త లేదా సువార్త అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మనం ఒకసారి కావాలంటే మీరు చదవచ్చు. నేను వచనం చెబుతాను చూడండి. మత్తయి సువార్త 3:2. మత్తయి సువార్త 3:2లో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. అక్కడ అన్ని జనులకు కాదు లేదా సర్వలోకానికి కాదు చెబుతున్నది. యోదయ అరణ్యంలో లేదా అరణ్యం అని అంటే అక్కడ చెప్పబడిన అరణ్యం కూడా అరణ్యంలో చెప్పుకుంటూ ఎందుకు వెళ్తాడు యోహాను? అరణ్యంలో ఏముంటాయి? జంతువులు ఉంటాయి. అరణ్యంలో ఏముంటాయి? చెట్లు ఉంటాయి. చెట్లు జంతువులకు చెప్పుకుంటూ తిరిగాడా యోహాన్ గారు, బాప్తిస్మం ఇచ్చే యోహాన్ గారు? అక్కడ చెప్పబడిన అరణ్యం అనేటువంటి మాట అరణ్యం గురించి కాదు చెబుతున్నది. వాస్తవానికి అక్కడ చెప్పబడుతున్నటువంటి అరణ్యం ఏమిటనంటే పాపులైనటువంటి ప్రజలు, పాపులైన ఇశ్రాయేలీలు. అరణ్యం చీకటిమయమై ఉంటుంది. అరణ్యం ఎలా ఉంటుంది అని అంటే చీకటిమయమై ఉంటుంది. నేను మీకు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయాన్ని చదివినప్పుడు వివరించినప్పుడు కూడా మీకు తెలియచేసిన విషయం ఏమిటంటే ఒక స్త్రీ గర్భిణీ అయి ఉన్నది, ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నది. కనిన తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటే అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అరణ్యం అనేటువంటి మాట పాపపు లోకము అని అర్థం అన్నమాట. ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటే పాపపు లోకములోనికి వెళ్ళిపోయింది. అరణ్యం = చీకటి లేదా పాపము కలిగిన చోటు లేదా లోకము. ఇది ఆత్మ సంబంధంగా ఆలోచన చేయవలసినటువంటి ఒక మాట అన్నమాట. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17లో 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఆయన యేసు ప్రభువు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత 4వ అధ్యాయం 17లో అప్పటి నుండి 4:17 మత్తయి సువార్త అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను. యేసు ప్రభువు కూడా ఏం చెప్పారు? పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అనేటువంటి ఒక పాత నిబంధనకు సంబంధించిన చివరి సువార్త ఇది. మరలా రిపీట్ చేస్తున్నాను. పాత నిబంధనకు సంబంధించిన చివరి సువార్తను చివరి 2 ప్రవక్తలు ఒక ప్రవక్తగా యేసు ప్రభు ఉపదేశం చేశారు. ఏమిగా ఉపదేశం చేశారు?
ఒక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అన్నటువంటి ఒక విషయాన్ని చివరి ప్రవక్తగా, చివరి రెండవ ప్రవక్త ఎవరు అని అంటే బాప్తిస్మిచ్చి యోహాన్ అయితే చివరి ప్రవక్త యేసు ప్రభు. ఈ పరలోక రాజ్యము ఏదో రాజ్యం కాదు, సమీపించి ఉన్నది అని అంటే. మీరు మొన్న కూడా ఒకడు ఆ పిల్లవాడు వాడికి తెలియకపోతే సైలెంట్గా ఉండిపోవచ్చు. మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకండి. దేవుని రాజ్యం అంటేనంట సంఘమనే దేవుని రాజ్యం అంట. సంఘమనే రాజ్యమే రాలేదురా బాబు. రాజ్యం రాకుండా రాజ్యాన్ని వెతకమని యేసు ప్రభు చెప్తున్నారంటే ఎట్లుంటుంది? రాలేని రాజ్యాన్ని వెతకమని చెప్పేటట్లుగా యేసు ప్రభుని ఒక ఏమంటారు, ఒక చేతకాని వ్యక్తిలాగా సృష్టించేటువంటి బోధలు చేయటం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇది నిజంగా బాధాకరమైనటువంటి ఒక పరిస్థితి. రాజ్యం రాలేదురా బాబు, వచ్చిందా యేసు ప్రభు బ్రతికినప్పుడు? ఆ రాజ్యం రావాలన్నది వాస్తవమే, కానీ సమీపించి ఉన్నది. మీరు ముందు మారు మనసు పొందితేనే మీ దగ్గరకు వస్తుందని దాని అర్థం ఇక్కడ చెబుతున్నది. ఎవరు మారు మనసు పొందాలి? ఇశ్రాయేలీలు. 4:23 కూడా యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను అని అన్నాడు. అంటే అర్థం ఏమిటనంటే ఆ దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అని అంటే అర్థం ఏమిటి? సమీపించి ఉన్నది అని అంటే మీ దగ్గరే ఉంది అని అర్థం. ఎక్కడుంది? మీరే దూరంగా ఉన్నారు, రాజ్యం అయితే మీ దగ్గర ఉంది, సమీపించే ఉన్నది. సమీపించి ఉన్నది అంటే అర్థం ఏమిటి? రాబోతుందని దాని అర్థం. కనీసం తెలుగు చదవడానికైనా కూడా సరే, మీ దగ్గరే ఉందిరా బాబు, మీరే దాంట్లో ప్రవేశించట్లేదు. దాంట్లో ప్రవేశించాలనంటే మీకు కావలసినది ఏమిటి? మారు మనస్సు. దాంట్లో ప్రవేశించాలంటే మీకు కావాల్సినది మారు మనస్సు. ఒక హిందువో లేదా ఒక ముస్లిమో లేదనంటే ఏ ఇతర మతస్థుడో ఆత్మ సంబంధంగా దీనుడయ్యాడండి వాడికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి. వాడు ఎక్కడున్నాడని దాని అర్థం ఈ వచనం ప్రకారం పరలోక రాజ్యంలో ఉన్నట్టు. మరలా పరలోకం అంటారు, కరెక్ట్గా చెప్పాలి. పరలోక రాజ్యంలో ఉన్నట్టు. పరలోక రాజ్యం వారిది అని అన్నాడు. మరి యేసు ప్రభు చెప్పిన మాట రైట్ అవ్వాలి కదా. మరి వాళ్ళకి ఎందుకు బాప్తిస్మాలు, విశ్వాసాలు, సువార్తలు? కేవలం ఆత్మ విషయమే దీనిలో అయిపోతే చాలు కదా. వ్యత్యాసం గుర్తించాలి. నీతి నిమిత్తం హింసించబడ్డవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని అన్నాడు. నీతి నిమిత్తం హింసింపబడితే ధన్యులు, వాళ్ళు పరలోక రాజ్యం వారిది. ఏ నీతి అది? కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే యేసు ప్రభు చెప్పినటువంటి ఈ రాజ్యము సంఘమనే రాజ్యంలో ప్రవేశం గురించి కాదు. అక్కడ చెప్పబడిన సువార్త సంఘంలో ప్రవేశించటానికైన సువార్త కాదు. యేసు ప్రభు చెబుతున్న 24వ అధ్యాయంలోని మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని 14వ వచనం, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అంటే అర్థం ఏమిటంటే ఈ రాజ్య సువార్త ఏమిటి అని అంటే పరలోక రాజ్యం సమీపంగా ఉంది, అందులో ప్రవేశించండి. ఇక్కడ లోకమందంతటా అంటే అర్థం ఏమిటి అని అంటే పైన చెప్పాము చూడండి. ఏమిటి పైన చూసింది? ఆలోచన చేసింది, ఇంతకుముందు ఆలోచన చేసింది. లోకము అంటే ఏమిటి? అది ఎక్కడ తీసుకెళ్ళి చెప్పాడు సువార్త? అరణ్యంలో లేదా లోకము లేదా పాపమున్న చోట్లోకి ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. అది ముందు ఎవరి దగ్గర, ఎక్కడి నుండి ఎక్కడనేనంటే యోదయ ప్రాంతంలో, ఇంకా ఇశ్రాయేలీయులు అనబడినటువంటి ప్రాంతంలో జరిగిందనమాట. అది జరిగిన తర్వాతనే
అంతము వచ్చును, అటు తర్వాత అంతం వచ్చును. దీన్ని ఎంతగా వక్రీకరించారంటేనండి మనుషులు సామాన్యంగా వక్రీకరించలేదు. ఎలా వక్రీకరించారు ఎవరికైనా తెలుసా అండి? ఈ వచన భాగాన్ని యేసు ప్రభు వారి రాకడ గురించి చెప్పారు. కరెక్ట్ అండి, విజయ్ కుమార్ గారు కరెక్ట్గా చెప్పారు. యేసు ప్రభువు రాకడకు ముందేనంట ఈ కృత నిబంధన సువార్తను అందరికీ చెప్పాల్సిన పరిస్థితి ఉందంట. అందరి చెవిలోకి యేసు ప్రభువు గురించి ఉపదేశం చేసేస్తే ఇంకా ఆయన వచ్చేస్తాడు, అందరి చెవిలోకి వెళ్ళిపోవాలంట, లోకమందంతటను ప్రకటింపబడును అన్నటువంటి ఒక మాటను తీసుకెళ్ళి అక్కడ చెప్పబడిన సువార్త అనబడినటువంటి మాటను క్రొత్త నిబంధన ప్రవక్తని ఊహించుకొని అది అందరి చెవుల్లో పడితేనంటే యేసు ప్రభు వచ్చేస్తారంట, ఇంకా ఆగడంట యేసు ప్రభు అన్నట్లుగా మాట్లాడతారు. ఇంకా ఆయన వస్తే ఇంకా అంతమే వచ్చేస్తుంది. ఇది కాదు, అది అత్యంత నేరమైనటువంటి తప్పుడు సిద్ధాంతం. అది అత్యంత నేరం, అత్యంత తప్పుడు సిద్ధాంతం. కాబట్టి రాజ్య సువార్త గురించి ప్రకటించబడుతున్నప్పుడు రాజ్యం గురించి మా ఆలోచన చేయాలి. నేను ఇంతకు ముందు కూడా మీకు కొన్ని 10 సార్లు చెప్పున్నాను. ఏమిటి 10 సార్లు చెప్పింది ఏమిటి అని అంటే, లూకా సువార్త 10వ అధ్యాయం 9వ వచనం కూడా ఒక్కసారి మనం చదువుతాం. లూకా సువార్త 10వ అధ్యాయం 9. 9, 10, 11 ఎవరైనా చదవండి దయచేసి వచన భాగాలను. 10 లూకా సువార్త 10వ అధ్యాయం 9, 10, 11. అందులోనున్న రోగులను దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పినది. చెప్పుడి ఏమైందని అర్థం? ఏ పట్టణంలో ఆల్రెడీ మీ దగ్గర నిలబడిందిరా బాబుల్లారా, అందులోకి మీరే ప్రవేశించట్లేదు అని దాని అర్థం. సమీపించి ఉన్నదాన్ని అంటే రాబోతుందని కాదు దాని ఉద్దేశం. ఈవిడు ఈరోజు క్రీస్తు సంఘం అని చెప్పుకొనేసి ఉపదేశించిన ప్రతి అబద్ధికుడు మీ దగ్గరికి వచ్చింది, మీ రాబోతుంది అన్నట్లుగా క్రొత్త నిబంధన సంఘానికి దాన్ని అన్వయించారు. సమీపించి ఉన్నది అన్నటువంటి మాటను కాదు, మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పడి. 10వ వచనం, మీరు ఏ పట్టణంలో ఆయనను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకోకపోయిన ఎడల మీరు దాని వీధిలోకి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ మీదనే దులిపించున్నాము, అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనిదని చెప్పుడి. యేసు ప్రభు తేటగా చెప్తున్నారు, మీ దగ్గరకు వచ్చింది కానీ మీరే ఏం చేయట్లేదని అంటే మారు మనసు పొందట్లేదు. ఆ సువార్త ఇశ్రాయేలీలకు అయినటువంటి సువార్త కాబట్టి ఆలోచన చేయండి. ఇంకా చాలా వచనాలు మనం చదవచ్చు. లోక సువార్తలో 11:20 చదువుతాము. నేనే చదివేస్తాను. 11:20లో, అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు ఆల్రెడీ మీ దగ్గరే ఉందిరా, మీరేం చేయట్లేదు, అందులో మీరు ప్రవేశించట్లేదు. లూకా సువార్త 17:21, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యన ఉన్నది కనుక ఇదిగో అక్కడున్నది, ఇదిగో ఇక్కడున్నదని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆల్రెడీ వాళ్ళ మధ్యలో ఉంది యేసు ప్రభు బ్రతుకుతున్నప్పుడు. అది ఏ రాజ్యం అని అంటే క్రొత్త నిబంధన రాజ్యం అంటాడు, సంఘం అంటాడు. కాదురా, అంత అజ్ఞానమా బైబిల్ చదువుకుంటూ. 21 నేను చదివేశాను. ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఎక్కడనని ఎదుగో అక్కడనని చెప్ప వీలు పడదు. యేసు ప్రభు బ్రతుకుతున్నప్పుడు రాజ్యం వాళ్ళ మధ్యలో ఉందనంటే అది ఏ రాజ్యం? అది వ్యత్యాసం తెలిస్తేనే మీ జ్ఞానం ఉన్నట్టు. వ్యత్యాసం తెలుసుకోకుండా
ప్రతి దానికి క్రొత్త నిబంధన రాజ్యం అనుకొని సంఘం అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఎన్నిసార్లు యేసు ప్రభువు చెప్పారని అంటే ఆ రాజ్యం సమీపించి ఉన్నది అని అంటే మీ దగ్గర ఉంది. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు గెట్ ది ఎంట్రన్స్. ద ఓన్లీ రిక్వైర్మెంట్ ఫర్ దట్ ఈస్ టు చేంజ్ యువర్ మైండ్. మారు మనసు పొందు. వాళ్ళు అనుకున్నారు ఇశ్రాయేలు అనబడినటువంటి ఇంకో రాజ్యం వస్తుంది, అందులో ప్రవేశించాలనే భౌతికమైనటువంటి రాజ్యం గురించి. ఈ దరిద్రులు ఆత్మ సంబంధం అనుకొని క్రొత్త నిబంధన రాజ్యం గురించి యేసు ప్రభువు చెప్పారని, ఆ సువార్త నేడు మనం కూడా చెప్పాలని తప్పుడు సిద్ధాంతాలను లేవనెత్తారు ఈ దరిద్రులు. ముసలి దరిద్రుడి నుండి యవనుడు వరకు అట్లాగే చేశారు. యోహాను సువార్త 18:36 ఒక్కసారి చదువుతాం. యోహాను సువార్త 18:36. కనీసము తెలుగు చదవడం రాకపోతే టెన్సెస్ కూడా తెలియకుండా ఎట్లండి? నాకు అర్థం కాదు. ఉపదేశకుడిగా బోధకుడిగా నిలబడి ఉపదేశాలు చేయటం, అట్లాంటి బోధనలు వినుకుంటూ ఈ మనుషులందరూ కూడా నరకానికి ఎందుకు వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. యోహాను సువార్త 18:36. యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుతారు గాని నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదనెను. యేసుప్రభు చెప్పినటువంటి రాజ్యము, ఆయన రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు అనగా ఆ పాత నిబంధన రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు అని దాని అర్థం అన్నమాట. కాబట్టి రాజ్య సువార్త నెల్లి చెప్పండి రా అంటే రాజ్య సువార్త కాదు, ఇక్కడ క్రొత్త నిబంధన రాజ్య సువార్త కాదు ఇక్కడ చెబుతున్నది 24వ అధ్యాయం 24వ అధ్యాయం 14వ వచనంలో. మరేమిటి? ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. ఇక్కడ లోకమందంతటను అంటే అర్థం ఏమిటంటే ఇశ్రాయేలీయులకు అందరికీ అని అర్థం. ఎవరికి? ఇశ్రాయేలీయులకు అందరికీ ప్రకటింపబడును. అటు తర్వాతనే అంతం వస్తుంది అని అన్నారన్నమాట. అటు తర్వాత అంతం ఎందుకు వస్తుంది అని అంటే ఎక్కడి నుండి వస్తుంది అంతం? దేనికి వస్తుంది అంతము? దేనికి ఒకదానికి వస్తుంది అంతం. అంతం దేనికి అని అంటే ఒకదానికని కాదు సుమి. పాత నిబంధనకే అని అంతం కాదు. పాత నిబంధన దేవాలయానికి అంతం, ఆరాధన విధి విధానాలకు అంతం, పాత నిబంధన యాజకత్వము అంతమొందించబడుతుంది, పాత నిబంధన రాజరికము అంతమొందించబడుతుంది. కనీసం యేసు ప్రభువు రాజుగా ఉన్నప్పుడు ఏ నిబంధన కింద రాజుగా ఉన్నారో కూడా కనీసం అర్థం చేసుకోలేని స్థితిలోకి, అంత మూర్ఖత్వంలోకి దిగజారిపోయింది ప్రపంచం. ఆయన బ్రతికినప్పుడు యేసు ప్రభు యొక్క రాజరికం ఏ నిబంధనకు సంబంధించిన రాజరికం అది? ఎలాగా? ఎలాగండి? కరెక్ట్ గానే చెప్పారు. ఎలాగా? ఆయన యూదుల రాజు. ధర్మశాస్త్రం ప్రకారం రాజులు యూదులే రాజులుగా ఉంటారు. ఆయన రాజరికమైనా కూడా సరే, యూదుల రాజరికమైనా కూడా సరే ఆత్మ సంబంధమైనది, ఒరిజినల్ రాజరికం అది యేసు ప్రభువుది. ఆ రాజరికం కూడా సరే సిలువలో కొట్టివేయబడింది. ఆయన యొక్క ఆత్మ సంబంధమైన క్రొత్త నిబంధన రాజరికం అనేది సిలువ యొక్క రక్తమును బట్టి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అటు తర్వాత అంతం వచ్చినప్పుడు అంతం అనేది వేటికి కలిగింది? దేనికి కలిగింది? ధర్మశాస్త్రానికి కలిగింది. ఆ దేవాలయం యొక్క దేవాలయం అన్నది పెకలింపబడి ఎత్తివేయబడేటువంటి ఒక పరిస్థితి. అదేవిధంగా సిలువలోనే ఇవన్నీ జరిగింది. ఈ యాజకత్వం యొక్క ముగింపు కానీ, మార్చబడడం కానీ, ఆరాధన విధి విధానాలు కానీ, పాత నిబంధన యాజకత్వం మాత్రమే కాదు రాజరికం కానీ ముగించబడిందన్నమాట. ఇంక యూదుల రాజు కాదు ఆయన సిలువ నుండి. అందరికీ ప్రభు అనే మాట ఎందుకు ఉపయోగించబడింది? అందరికీ ప్రభు అని అంటే
ఆ మాట క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి మాట. కనీసం అవగాహన ఉండాలి బైబిల్ చదవడానికి. కనీసం అవగాహన ఉండాలి బైబిల్ చదవడానికి. చదవండి 15వ వచనం. చదవండి. 24 మత్తయి సువార్త 24:15. 15th verse చదవలేరా? నేనే చదువుతానైతే. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ప్రవక్త కాబట్టి అని అన్నాడు, అంతము వచ్చును. కాబట్టి అంటే అర్థం ఏమిటంటే పైనుండి దాన్ని కనెక్షన్ ఇస్తున్నాడని అర్థం. కాబట్టి అంటే అని డైరెక్ట్గా కాబట్టా బైబిల్ చదివేటప్పుడు ఒక రెఫరెన్స్ చెప్పాడు అనుకోండి, కాబట్టి అని అక్కడి నుండి చదువుతాడు. కాబట్టి అని అక్కడి నుండి కాదు నువ్వు చదవాల్సింది, పై వచనం చదివిన తర్వాత కాబట్టి అనే వచనం చదవాలి. అందువలన అనే మాట ఉంటుంది ప్రారంభంలో. అందువలన అని వీడేదో చెప్తూ ఉంటాడు. అందువలన అనే మాట ఎందుకు చెప్పబడిందో పైనుండి చదువుకుంటూ రావాలని దాని అర్థం. డైరెక్ట్గా గుండు కొట్టినట్టు చదవకూడదు. కాబట్టి అని అంటే అంతము వచ్చును. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు ఏం చేయాలి? అంటే అర్థం ఏమిటి? మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. చూడగానే దేన్ని చూస్తావు? నాశనకరమైన హేయ వస్తువును, ధర్మశాస్త్రాన్ని, నాశనకరమైన హేయ వస్తువును చూస్తావు. మ్యూట్లో పెట్టండి మీరు. నాశనకరమైన హేయ వస్తువును చూడగానే ఏమవుతారు? చదువువాడు గ్రహించునుగాక. దేన్ని చదువుతాడు? చదవడం ఏంటి? హేయ వస్తువును చూడగానే చదువువాడు గ్రహించునుగాక. ఏమైనా మాటలు మీకు అర్థమవుతుందా? వ్యత్యాసం అక్కడనే చెప్పేశారు యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూస్తారు. చదువువాడు ఏం చేయాలి? గ్రహించాలి. అంటే అర్థం ఏమిటనంటే ఆ హేయ వస్తువు ఏదో కాదు, చదవడానికి ఉద్దేశించబడినటువంటి ఒక పుస్తకాన్ని సూచిస్తూ ఉంది. అది ఎక్కడ నిలిచింది? పరిశుద్ధ స్థలమందు నిలిచింది. పరిశుద్ధ స్థలమందు నిలిచిట చూస్తారు. చదువువాడు ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి, ఓ ఇది హేయమైనటువంటి వస్తువు అని. పాత నిబంధన పరిశుద్ధ స్థలం అని చెప్పబడిన ఈ మాట దేన్ని సూచిస్తుంది అని అంటే క్రొత్త నిబంధన సంఘానికి సంబంధించినటువంటి మాట. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ స్థలమందు = క్రొత్త నిబంధన సంఘము. నేను ఇంతకు ముందు కూడా తెలియచేశాను. ప్రసాద్ గారు వాళ్ళ ఏరియాలో ఒక వ్యక్తి నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒక డిబేట్లో నేను ఇచ్చిన సమాధానం మీకు గుర్తుందో లేదో. అడిగిన ప్రశ్న ఏమిటి అని అంటే, యేసు ప్రభువు సిలువలో మరణించారు. మరణించిన తర్వాత మరణంలోనే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. మరి ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పాటించారు. ఆయన పాటించింది ఏ నిబంధన? ధర్మశాస్త్రాన్ని. ఆ నిబంధన కూడా కొట్టివేయడం జరిగింది. ఆయన మరణించింది కూడా ఆ నిబంధనను బట్టి మరణించారు. మరి పరలోకానికి ఏ నిబంధన బట్టి వెళ్ళారు అని అడిగాడు ఆయన. నెరవేర్చింది, సంపూర్ణంగా నెరవేర్చారు ధర్మశాస్త్రాన్ని. మరి యేసు ప్రభు ఏ నిబంధన బట్టి పరలోకం వెళ్ళారు అనే ప్రశ్న నిజంగా వ్యాలిడ్ ప్రశ్న. ఐ వాజ్ రియల్లీ
ఫీలింగ్ హ్యాపీయర్ టు లిసన్ టు దట్ క్వశ్చన్, ఆన్సర్ టు దట్ క్వశ్చన్. ఏమిటి ఆన్సర్? ఏమిటి ఆన్సర్? నేనేం చెప్పాను? ఎవరికైనా గుర్తుందా? గుర్తులేదా? మీరు బహుశా వినుండకపోయి ఉండొచ్చు. అక్కడ ఉన్నోళ్ళే దాన్ని విన్నారు. హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13, 12 నుండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు చదవాలి. 12 నుండి 14 వచనాలు చదువుతారు ఎవరైనా? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. మరొకసారి నా ప్రశ్నను నేను రీట్రేట్ చేస్తున్నాను, చూసుకోండి. ప్రశ్న ఏమిటనంటే, యేసు ప్రభు సంపూర్ణంగా పాటించింది భూమి మీద బ్రతికినప్పుడు, శరీరధారిగా ఆయన ఉన్నప్పుడు ఆయన పాటించిన నిబంధన ధర్మశాస్త్రం. ఆయన బ్రతికిందంతా ధర్మశాస్త్ర కాలంలో. ఆయన మరణం కూడా సరే ధర్మశాస్త్రాన్ని బట్టే జరిగింది. అయితే ఆయన పరలోకానికి వెళ్ళింది మాత్రం ఏ నిబంధనను బట్టి అన్నది ప్రశ్న. పరలోకాన్ని, ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చి నీతిమంతుడిగా తీర్చబడినందుకు పరలోకానికి వెళ్ళారా, లేదా ఇంకేదైనా ఆన్సర్ ఏమైనా ఉందా అని అంటే, నన్ను అడిగాడు. ఇన్స్టెంట్ ఆన్సర్ ఇచ్చాను నేను ఆ రోజు, ఇన్స్టెంట్గా. అసలు నాకు నవ్వు వచ్చింది, ఎంత సింప్లిఫైడ్గా ప్రశ్న వేశారా నన్ను అని. నాకు వేసేవాళ్ళంటే అది కుదిరేది కాదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12 నుండి 14 ఆన్సరు చదవండి. మేకల యొక్కయు కోడిల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలమును ప్రవేశించెను. చూసారా, ఆయన దేంతో వెళ్ళారు? తన స్వరక్తమును చేతబట్టి పరిశుద్ధ స్థలములు అనగా పరలోకంలో ప్రవేశించారు. పరిశుద్ధ స్థలములో ప్రవేశించటానికి ఆయన ఉపయోగించిన రక్తం ఏ రక్తం? అది మేకల యొక్కయు కోడిల యొక్క రక్తాలు కావచ్చు. అంటే ధర్మశాస్త్రం కాదు, తన స్వరక్తం చేతబట్టుకొని ఆయన పరలోకంలోకి ప్రవేశించారు. అద్భుతమైనటువంటి ఒక ఆన్సర్ అన్నమాట. ఏమిటి ఆ స్వరక్తము? మీరు మాట్లాడకూడదు. క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన. ఆయన పరలోకానికి ఆయన వెళ్ళినప్పుడు క్రొత్త నిబంధన స్వరక్తాన్ని చేతబట్టుకుని వెళ్ళారు. అప్పటికే ఇంకా కంటిన్యూ చదవండి. స్వరక్తము ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన దాని మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరచిన ఎడల కాదు. అక్కడ మీరు 11 నుండి చేతితో చేయబడని అనే మాట ప్రారంభమవుతాయి. 11-10 వచనమా? హెబ్రీ పత్రిక 9:11 చదవాలి అక్కడ కరెక్ట్ గా. అయితే క్రీస్తు రాబోతున్న మేలు నిమిత్తమై ప్రధాన యాజకుడుగా వచ్చి అనే నిత్యమైన విమోచన సాధించి హస్తకృతము కానిది. చూసారా, అది హస్తకృతము కానిదియు, హస్తకృతము కానిదియు, ఈ సృష్టి సంబంధమైనది కానిదియు, మరి ఘనమైనదియు సంపూర్ణమైనదియునైనా గుడారము ద్వారా. అంటే అక్కడ చెప్పబడినటువంటి గుడారము దేన్ని సూచిస్తుంది? ఈ సృష్టి సంబంధం కానిది అంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి గుడారము లేదా పరిశుద్ధ స్థలము లేదా అక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ భౌతికతకు సంబంధించినది కానిది ఏమిటనంటే సంఘము. నేను చెప్పాను ఇంతకుముందు కూడా, అంటే యేసు ప్రభు మరణించేటప్పుడు సంఘమునకు పునాదులు వేయడం జరిగింది. యేసు ప్రభు మరణించేటప్పుడే ఆయన రక్తం చిందిస్తూ ఉన్నప్పుడు సంఘం అనేది పునాదులు వేయబడ్డాయి అన్నమాట. ఆయన రక్తమే కారణం సంఘం యొక్క ఏర్పాటుకు.
సంఘం ఎప్పుడైతే ఎప్పుడు ఏర్పడింది అని అంటే ఎప్పుడు ఏర్పడింది? తన పరిశుద్ధమైనటువంటి రక్తం చిందించబడుతూ ఉన్నప్పుడు. ఆ రక్తాన్నే చేతబట్టుకొని ఆయన ఎక్కడికి వెళ్ళారు? కాబట్టి గుడారము ద్వారాను, అంటే సృష్టి సంబంధమైనది కాని గుడారము ద్వారాను, హస్తకృతం కాని గుడారము ద్వారాను తన రక్తం అనేటువంటి క్రొత్త నిబంధనను బట్టి ఆయన ఎక్కడికి వెళ్ళారు అని అంటే పరలోకంలో ప్రవేశించారు. ఇప్పుడు రండి, ఇక్కడికి రండి. ఇప్పుడు మత్తయి సువార్త 24:15లో, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే, అంటే అర్థమేమిటి? ఈ హేయ వస్తువు ఎక్కడుంది? పరిశుద్ధ స్థలం అనబడినటువంటి సంఘము అనగా క్రొత్త నిబంధన సంఘంలో ఉంది. అది చూడగానే మీరేం చేయాలి? ఇంక చదవకూడదు, దాన్ని వదిలేసేయాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఈ హేయ వస్తువు ఏం చేసిందనంటే, ఎంత హేయమైన కార్యాలు జరిగించిందనంటే మానవ జాతిని, ఇశ్రాయేలీలనేమో పాపంలోకి నెట్టివేసింది. అదేవిధంగా అన్ని జనులనేమో పాపంతోనే ముడిపెట్టింది ఈ హేయ వస్తువు. మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి నాశనకరమగు హేయ వస్తువు గురించిన కొన్ని విషయాలు మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేస్తాం. రోమేలికి రాసిన పత్రికలో 3వ అధ్యాయం, రోమేలికి రాసిన పత్రిక 3, రామపత్రిక 3వ అధ్యాయం. ఇప్పుడు పర్లేదా? రామపత్రిక 3వ అధ్యాయం దేన్ని వివరిస్తుంది? ఎవరికైనా గుర్తుందా? రామపత్రిక 3వ అధ్యాయం దేన్ని వివరిస్తుంది? మర్చిపోయారా? రామపత్రిక 3:21 ధర్మశాస్త్రము 3:21 ఏం చెప్తుందండి? రామపత్రిక 3:21 దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. దేవుని నీతి బయలుపరచబడుచున్నది చాలు. కాబట్టి ధర్మశాస్త్రమును ప్రవక్తలకు సాక్ష్యం ఇచ్చుచున్నారు. చాలు. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. నీతి ఎలా వచ్చింది, ఏ నిబంధనను బట్టి వచ్చిందో చెప్పేటువంటి ప్రయత్నంలో ఇక్కడ వేర్పాటును ఎత్తి చూపిస్తూ, ధర్మశాస్త్రం అయితే ఏ మనిషిని నీతిమంతునిగా తీర్చలేదు. ధర్మశాస్త్రం అయితే ఏ మనుషుని నీతిమంతునిగా తీర్చలేదు. క్రొత్త నిబంధన అయితే అందరినీ నీతిమంతునిగా తీర్చగలదు అనే ఒక వ్యత్యాసాన్ని ఎత్తి చూపిస్తూ మాట్లాడుతున్న సందర్భం ఇది. మిమ్మల్ని నేను ప్రేమతో హెచ్చరిస్తున్న విషయం ఏమిటనంటే, ఇశ్రాయేలీని ఎలాగా ధర్మశాస్త్రం నాశనం చేసిందో ఈ అధ్యాయం వివరిస్తుంది. ఎక్కడి నుండి చదువుతామనంటే 10 నుండి నేను చదువుతాను. ఎందును గూర్చి అంటే పైన యూదుల గురించి, గ్రీసు దేశస్తుల గురించి, వీళ్ళ గురించి మాట్లాడుతూ ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఇది దేన్ని బట్టి చెప్పిన మాట అండి? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని అంటే అవునండి, ధర్మశాస్త్రాన్ని బట్టి. క్రొత్త నిబంధన చెప్పకూడదు ఎవరు కూడా. ఇప్పుడు ఎవడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేసినోడు యేసు ప్రభు యొక్క రక్తాన్ని అపహాస్యం చేసిన వాడికి ఎంచబడతాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడనంటే దాని అర్థం ఏమిటి? ఇశ్రాయేలీలు అంతా కూడా సరే దారి తప్పిపోయారు, పాపములో కూరుకుపోయారు.
అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ఎలాగయ్యారు ఇశ్రాయేలీలు లేదా అన్ని జనులు అందరూ కూడా పనికి మాలిన వాళ్ళు అయ్యారు. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు, వారి గొంతుక తెరచిన సమాధి. ఎలాగా? వారు నోరు తెరిస్తే కంపు మాటలే వస్తూ ఉంటాయి. తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. కాబట్టి నాశనకరమైన హేయ వస్తువు అని అంటే ధర్మశాస్త్రాన్ని ఎందుకు నేను ధర్మశాస్త్రం అనే విషయాన్ని వివరించాను అని అంటే ఇశ్రాయేలీయుల్ని ఇంత దారుణమైన స్థితిలోకి అది నడిపించింది. లాస్ట్కి వాళ్ళని ఎక్కడ నడిపించింది? నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మోయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. కాబట్టి ఇంతగా నాశనం చేసిన తర్వాత ధర్మశాస్త్రానికి ఏం పేరు పెట్టడం న్యాయం? నాశనకరమగు, చెప్పండి వినబడట్లేదా? నాశనకరమగు హేయ వస్తువు, నాశనకరమగు హేయ వస్తువు అని ధర్మశాస్త్రానికి పేరు వచ్చింది. అలాగా అది యేసు ప్రభు చెబుతున్న మాటల్లో అర్థం. నాశనకరమైన హేయ వస్తువు అని అంటే ఏదేదో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది పంది అన్నారంట, ఇంకొకటి ఏదో కుక్క అన్నాడంట, ఇంకేదో అన్నాడంట. అదంతా కాదు. నాశనకరమైన హేయ వస్తువు ఈజ్ ఈక్వల్ టు అవునండి. గలతీ 1వ అధ్యాయం 13వ వచనం కూడా ఒకసారి మనం చదువుతాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 13లో చదవండి. అవునండి, నేను దేవుని సంఘమును చదవండి. పూర్వమందు యూదమతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనం చేయొచ్చు అని అన్నాడు. కాబట్టి దేన్ని బట్టి నాశనం చేస్తూ వచ్చాడు? దేవుని సంఘాన్ని సహితం, ధర్మశాస్త్రాన్ని అతను పాటించింది. యూద మతానికి సంబంధించిన ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ వచ్చాడు. కాకపోతే హింసించింది దేన్ని? సంఘాన్ని. అవునండి, హింసించి నాశనం చేసింది సంఘాన్ని. అందుకనే పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ స్థలం అనే సంఘములో నాశనకరమగు హేయ వస్తువును మీరు చూడగానే మీరేమవుతారు? అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అని అంటాడు. మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక అని అన్నాడు అన్నమాట. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఈ ధర్మశాస్త్రం ఎక్కడికి రాకూడదు, ఎక్కడ పాటించబడకూడదు అని అంటే పరిశుద్ధ స్థలం అనబడినటువంటి క్రొత్త నిబంధన సంఘంలో ఈ ధర్మశాస్త్రం నిలిచే అవకాశం వస్తుంది. అది నిలబడడానికి లేదు. మీరు అర్థం చేసుకోండి. అది చదివినప్పుడైనా మీరు గ్రహించడానికైనా ప్రయత్నం చేయండి అని చెప్తున్నాడు అన్నమాట. 16 మత్తయి సువార్త 24:16 మరలా ఇక్కడికి వచ్చేస్తున్నాను. దానికి గత వారం మీకు చెప్పాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27 మనం చదివి ఆలోచన చేశాం. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం 27 అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. చూసారా, నిబంధన అనే మాట అక్కడే ఉపయోగించడం జరిగింది. అనేకులకు 1 వారం వరకు నిబంధన స్థిరపరచును అని అన్నాడు. అంటే అర్థం ఏమిటి? 1 వారం అని అంటే ఆయన భూమి మీద బ్రతికినంత కాలం యేసు ప్రభు గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. అతడు అన్న ఆయన ఎవరు? యేసు ప్రభు. ఆయన ఏం చేస్తారంటే ధర్మశాస్త్రం అనే నిబంధనను స్థిరపరుస్తూ ఆ నిబంధన పాటించండి
ఆ నిబంధనే మన నిబంధన అని ధర్మశాస్త్రాన్ని ఆత్మ సంబంధంగా ఉపదేశం చేసుకుంటూ వస్తూ ఉంటారన్నమాట. దాన్ని ఎంతకాలంతో పోల్చాడు అని అంటే వారంతో పోల్చి మాట్లాడినటువంటి సందర్భం. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనము చేయవాడు వచ్చును, నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగూ జరుగును. కాబట్టి దాన్ని నాశనం చేసే ఆయన వస్తాడు. ఆయన నాశనం నిర్ణయించి నాశనంను ముగించేవాడు ఇలాగున జరుగును అని అన్నాడు అనమాట. దానియేలు 11:31 కూడా చదివాం. అతని పక్షమున శూరులు లేచి, అతనెవరు? యేసు ప్రభు. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయి హేయ వస్తువును నిలవబెట్టెను. కాబట్టి శూరులు లేస్తారు, దుర్మార్గులు దుష్టులు లేచి వచ్చి ఆయన్ని చంపే పరిస్థితుల్లో ఆ పరిశుద్ధ స్థలం అనబడినటువంటి పాత నిబంధన స్థలాన్ని అపవిత్రపరిచేటువంటి కోణంలో కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు. దానియేలు 12:11 చదివాం. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలుగుచేయు హేయమైన దానిని నిలువబెట్టు వరకు 1209 దినములవును. అప్పుడు అంతం వస్తుంది అన్నట్లుగా అక్కడ మాట్లాడడం కూడా మనం గమనించామన్నమాట. చాలా సంగతులు మనం పరిశీలన చేసాం గత వారంలో. అవునంటారా కాదంటారా? కాబట్టి నాశనకరమైనటువంటి హేయ వస్తువు అంటే ఏమిటో కాదు, అదేమిటి? ఏమిటి? ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం. ఇందులో మొహమాట పడి భయపడి ఎవడు భయపడాల్సిన అవసరం లేదు. అందులో మీరు ముఖ్యంగా ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంత సత్యమైనటువంటి సంగతులను మీరు గుర్తిస్తున్నారు, గ్రహించడానికైన ప్రయత్నం చేయండి. ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో పాత నిబంధన ఎంత తప్పుగా వివరిస్తావా అని నన్ను అంటారేమో. మరి పాత నిబంధన ఎంత తప్పుగా? నేనుగా తప్పుగా చెప్పేది. ఇన్ని రెఫరెన్సులు సాక్ష్యమిస్తూ ఉన్నాయి, సాక్ష్యమిస్తున్నాయి. అది నేనుగా చెప్పేది. మీరెవరూ కూడా సరే, యూ షుడ్ నాట్ బి ట్రెంబ్లింగ్ ఫర్ ఎనీబడి వెన్ యూ ప్రీచ్ దిస్ వర్డ్స్ టు దెమ్. అర్థం చేసుకుంటేనే మీకు మంచిది. 16వ వచనం నుండి మనం మరలా వచ్చే వారం పరిశీలన చేస్తాం. మీకందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు.